గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాలకు 9 మంది గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్గా నియమించారు. చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇందులో 7గురిని కొత్తగా నియమించగా 3గురిని ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేసింది. శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. 1957 ఆగస్టు 15న జన్మించిన ఆయన త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు పనిచేశారు. ఇక బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడుగాను ఆయన సేవలందించారు. ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో కూడా 1990లో భాజపాలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్గా రావడం విశేషంగా కూడా చెప్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం. తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాలకు 9 మంది గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. తెలంగాణ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్గా నియమించారు.